తెలుగు రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. 2 నెలలుగా వాన జాడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. వర్షాలు కురవాలని పలు ప్రాంతాలలో పూజలు చేస్తున్నారు జనం. ఎల్నినో ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాకాలం కూడా వేసవిని తలపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోత అల్లాడిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీలోకి వెళ్లాయి. రుతుపవనాలు నిస్తేజంగా మారడమే దీనికి కారణం. కనుచూపు మేరలో కూడా వానలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో అన్నదాతలు ఉన్నారు. వరి నారుమళ్లు ఎండిపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నారుమళ్లను తడుపుతున్నారు. ఎల్నినో ప్రభావంతో రైతాంగానికి కొంత నష్టం జరిగిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి వేయాలని సూచిస్తున్నామన్నారు. రేపటి నుండి ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామన్నారు. తక్కువ నీటితోటి తక్కువ కాలంలో మనకు పంట వచ్చేటటువంటి పంటలు, గతంలో పూర్వం మనోళ్ళు పండించేటటువంటి సజ్జలు కానీ, కొర్రలు కానీ, సామలు కానీ, అటువంటి పంటలకి పెద్దగా నీటితోటి అవసరం ఉండదు. అదేవిధంగా పప్పు ధాన్యాలు కూడా, కంది కానీ, పెసర కానీ, మినుం కానీ, అటువంటి వాటికి కూడా 2-3 తడులతోటే మనకు పంట వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు హార్టికల్చర్కి సంబంధించి కూడా మనం దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క హార్టికల్చర్ పంటల్లో కూడా మనం రైతుల్ని మోటివేట్ చేసి అందుట్లో కూడా అంతర పంటలు వేసుకుంటే హార్టికల్చర్ వేసిన దానికి మనం సహాయం చేయొచ్చు, అంతర పంటలకు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. వానల కోసం కొన్ని చోట్ల ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో వర్షం కోసం గ్రామస్తులు పూజలు, భజనలు నిర్వహించారు. గ్రామస్తులందరూ గోదావరి నదిలో చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి జలాలతో పోచమ్మ ఆలయంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించాలని భజనలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకుర్దు గ్రామంలో సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. వానలు పడి సమృద్ధిగా పంటలు పండాలని వేడుకుంటూ మహిళలు, చిన్నారులు గ్రామ దేవతలను కోరారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్లో వింత పెళ్లి జరిగింది. వర్షం కోసం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా గాడిదలకు పెళ్లిళ్లు చేశారు. అనంతరం గాడిదలను డోలు సన్నాయిలతో ఊరేగించారు. నాగులబావి సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడిని వేడుకున్నారు. మొత్తానికి ఎల్నినో కర్షకులకు కన్నీరు మిగులుస్తోంది.